నమస్తే. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, రేవంత్ రెడ్డి సీఎం అయ్యి ఉండి మీటింగ్లో ఒక మాట అన్నారు. అంటే రిక్వెస్టెడ్గా నన్ను గెలిపించండి అని చెప్పేసి ప్రజలకు అన్నారు. అది ప్రజలు కూడా ఆశ్చర్యపోయేలాగా ఉండే అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అండ్ బ్యాక్ స్టాబింగ్ జరుగుతుంది కాంగ్రెస్లో, ఆయన ఓడించాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి వినిపిస్తుంది. అసలు మీరేమంటారు సార్? కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండటం అనేది చాలా కామన్. ఎప్పుడూ కూడా ఒక అసమ్మతి వర్గం ఉంటుంది అక్కడ. వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లో హైదరాబాద్ బ్రదర్స్ అనే పేరుతో మర్రి శశిధర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి వాళ్ళిద్దరూ ప్రభుత్వం మీద నేరుగా ప్రతిపక్షాల కంటే కూడా పెద్ద స్థాయిలో దాడి చేసేవాళ్ళు. వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. ఆ రోజుల్లో వి హనుమంతరావు కూడా కొంత వాళ్ళకి అనుకూలంగాను, పెద్ద మనిషి తరహాలోను, అధిష్టానం రిప్రజెంటేటివ్గాను ఇలా ఆయన త్రిపాత్రాభినయం చేసేవాడు. ఇప్పుడు కూడా అదే త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆయన కూడా ఈ మధ్య రేవంత్ రెడ్డి మీద కొంత 2 విసురులు విసిరాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని, అంటే కాంగ్రెస్ పార్టీలో వెటరన్స్ తనకి వ్యతిరేకంగా కూటమి కడుతున్నారు అనేటువంటి ఒక ఇండికేషన్ని ప్రజల సమక్షంలో మాట్లాడితే అది అధిష్టానానికి రిజిస్టర్ అవుతుంది, వీళ్ళని కొంత తనకు అనుకూలంగా మలిచేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడేశాడు. నిజానికి గతంలో జరిగినటువంటి ఎన్నికలు, అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచింది అంటే నేటివ్ ఓట్లతో గెలిచింది. తెలంగాణ నేటివ్ ఓటు కాంగ్రెస్కి వెళ్ళింది, సెటిలర్ ఓటు బీఆర్ఎస్కి వెళ్ళింది. ఇప్పుడు పరిస్థితి ఇంకొంచెం భిన్నంగా ఉండొచ్చు. అంటే నేటివ్ ఓటులో ఒక 10% కాంగ్రెస్ నుంచి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ డైవర్ట్ అయినటువంటి ఓటు ఎక్కడికి వెళ్తుంది అనేది చూడాలి. అయితే ఇదే టైంలో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి సెక్యులర్ ఓటు, అంటే గత అసెంబ్లీలో బీఆర్ఎస్కి అనుకూలంగా పడినటువంటి సెక్యులర్ ఓటు ఈసారి బీఆర్ఎస్కి అనుకూలంగా పడదు. అది కొంత కాంగ్రెస్కి, కొంత బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే బీజేపీకి కొంత బెటర్మెంట్ ఉంటుంది, కాంగ్రెస్కి ఇక్కడ కలిసి వస్తుంది, అక్కడ నష్టం ఇక్కడ కలిసి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్కి పెద్దగా నష్టం వాటిల్లే పరిస్థితి అయితే లేదు. కానీ ఎందుకైనా మంచిది అని ఈయన అంటే అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నమే. నిజానికి తన నియోజకవర్గంలో తన్ను ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇలాంటివి మాట్లాడుతున్నాడు. కానీ ఆయన గత ఎన్నికల్లో చూస్తే ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో, అంటే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్గా ఎవరు మాట్లాడలేదు కదా. మాట్లాడి ఈయన్ని ముఖ్యమంత్రిని ఎలా చేస్తారు అని ఎవరు మాట్లాడలేదు లక్కీగా. నిజానికి అది పాయింట్. ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి, ఆయన ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ ఆయన గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం తన ఓటమిగా ఆయన అంగీకరించాలి. అప్పుడు ఎవరు బ్యాక్ స్టాబింగ్ చేశారు, ఆయనకి ఎవరు వెన్నుపోటు పొడిచారు. అలాగే ఆయన కామారెడ్డిలో 3వ స్థానంలో నిలిచాడు. మొదట అంటే గెలిచింది బీజేపీ, సెకండ్ ప్లేస్లో కేసీఆర్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది కదా పరిస్థితి. అంటే 3వ స్థానంలోకి వెళ్ళిన మనిషికి, అలాగే తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు అని ఎవరు ప్రశ్నించలేదుగా. ఆయనకున్నటువంటి మెరిట్స్ రీత్యా ఆయన నడపగలడు అనుకున్నారు, ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, అందరూ ఆమోదించారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆయన అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది, రేవంత్ రెడ్డి ప్రయాణం మొదటి నుంచి చూస్తే ఆయన తెలుగుదేశం పార్టీతో అనుకూలంగా ఉన్నటువంటి మీడియాతో ఎక్కువ స్నేహం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే తరచూ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అవటానికి ముందు తెల్లారులేస్తే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇస్తాడు ఆయన. వాళ్ళిద్దరూ కూర్చుని ముఖాముఖి తెలంగాణ రాజకీయ చిత్రాన్ని, తెలంగాణ భవిష్యత్తు చిత్రపటాన్ని వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. అంటే నేటివ్ కాంగ్రెస్ పీపుల్కి
కాంగ్రెస్ వెటరన్స్కి ఇది కొంచెం ఇబ్బందికరంగానే మారినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కూడా వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి లోపల గాంధీ భవన్లో. అందుకని ఆయన అంటే ఇంకొక అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో అంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైనటువంటి సంఖ్యలో స్థానాలు రాకపోతే బీజేపీ తిరిగి భారీ ఎత్తున మెజారిటీ సాధించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొంత లేదంటే నేను మీకు అనుకూలంగానే వ్యవహరిస్తానని చెప్పి ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకుని వచ్చే చాకచక్యం ఉంది తనకి, ముఖ్యమంత్రికి అనే ప్రచారం కూడా నడుస్తోంది. కాబట్టి బ్యాక్ స్టాబింగ్ ఇవన్నీ ఊరికనే ఆయన ఏదో అలర్ట్ చేయటానికి, అధిష్టానాన్ని అలర్ట్ చేయటానికి, నేను ఒంటరిని అయిపోతున్నాను నాకు మద్దతుగా నిలబడండి అని అధిష్టానాన్ని కోరటానికి వాడుతున్నాడు. కానీ ఆయన మీద రకరకాల పద్ధతుల్లో ప్రచారాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇలా ఒక 7-8 పాయలు నడవటం కూడా ఆచారం. అది మా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని వాళ్ళు బలంగా చెప్పుకుంటూ ఉంటారు ప్రతిసారి. అయితే ముఖ్యమంత్రులు ఇలా ఓపెన్ డయాస్ మీద మాట్లాడటం అనేది తక్కువ. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఇన్ని గొడవలు ఉన్నప్పటికీ ఆయన ఓపెన్ డయాస్ మీద మాట్లాడేవాడు కాదు, ఇంటర్నల్గా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి అవసరమైతే పక్కకి గెంటేసి కూడా వెళ్ళేవాడు. ఆ ధోరణిలో నడిచేది ఆయనది. ఈయన కూడా వైఎస్ టైప్లోనే దీన్ని ప్రాంతీయ పార్టీగా కుదించే ప్రయత్నమే చేస్తున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించాడు. అదే మోడల్ని రేవంత్ రెడ్డి కూడా అనుసరిస్తున్నాడు. ఈ అనుసరించే క్రమంలో ఆయన అంటే కాంగ్రెస్ మనిషిగా వ్యవహరించేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈయన కొంత తెలుగుదేశం అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఇప్పటికీ కనిపిస్తున్నాయి ఆ ఛాయలు. ఆయన తెల్లారలేస్తే ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, మాట్లాడుతున్నటువంటి భాష, ఈ వెన్నుపోటు లాంగ్వేజ్ కూడా అక్కడి నుంచి వచ్చింది. అందుకని కొంత ఇది కూడా ఆయన మీద అనుమానాలు రావడానికి కారణం. ఇతరుల్లో అంటే కాంగ్రెస్ నేటివ్ పీపుల్లో, కాంగ్రెస్లోనే పుట్టి కాంగ్రెస్లోనే పెరిగి కాంగ్రెస్తో నడుస్తున్నటువంటి వాళ్ళల్లో స్థైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. ఆ స్థైర్యాన్ని నింపటంలో ఫెయిల్ అవుతున్నాడు. అందువలన ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ముందు దాన్ని సెటరైట్ చేసుకోవాలి. దాన్ని సెటరైట్ చేసుకోగలిగితే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో భారీ నష్టం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం లేదు. బీఆర్ఎస్కి కొంత నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. బీజేపీ కూడా కొంచెం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే 2 జాతీయ పార్టీలు బాగానే ఉంటాయి తెలంగాణలో. ప్రాంతీయ పార్టీ అంటే జాతీయ పార్టీగా మారినటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ మాత్రం డెఫినెట్గా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందుకని అంటే అది చేతులారా చేసుకున్నదే. కొంత తను నష్టపోయినా బీఆర్ఎస్ గెలిచిన స్థానాలు కూడా తనతోనే ఉంటాయనే భరోసాతో బీజేపీ ఉంది. అందుకని అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ నాటకంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా ఎక్కువ టెంపో ఏపీ ఎలక్షన్స్ మీద నడుస్తోంది. ప్రపంచం ఫోకస్ అంతా కూడా అక్కడే ఉంది. తెలంగాణ ప్రజలు కూడా అటువైపే చూస్తున్నారు, అక్కడేం జరుగుతుంది అనేది. ప్రధానంగా బీఆర్ఎస్ దెబ్బతింటానికి కారణం ఇక్కడ ఇంకో ప్రాంతీయ పార్టీని బతకనివ్వకపోవటం, తనకి తాను జాతీయ పార్టీగా మారటం. ఈ వైఫల్యాల వలన బీఆర్ఎస్ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది ఆల్రెడీ. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే రిపీట్ అవబోతోంది. తనకే అండగా నిలబడిన ఓట్లు కూడా కాంగ్రెస్ వైపు కదిలే ప్రమాదం ఉంది, కొంత బీజేపీకి కదిలే ప్రమాదం ఉంది. కాబట్టి బీజేపీ బాగుపడుతుంది, కాంగ్రెస్ బాగుపడుతుంది. తెలుగుదేశం లేదు సీన్లో. బీఆర్ఎస్ కొంత నష్టపోయేటువంటి ఛాన్సే కనిపిస్తోంది. అందుకని రేవంత్ రెడ్డి నిన్న అంటే నాకేదో జరుగుతోంది, నాకేదో ప్రమాదం జరగబోతోంది అని ఆయన ముందస్తు భయం వ్యక్తం చేశాడు. కానీ అంత నష్టం జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.